షాద్ నగర్. ఇట్లా 24th మ్యారేజ్ చేసుకున్నాం. ఒక 13 days బయట ఉన్నాం. దాని తర్వాత మిస్సింగ్ కేసు పెడితే మేము పిఎస్కి వచ్చినాం. పిఎస్కి వచ్చి పిఎస్లో మాట్లాడితే పిల్లని కన్విన్స్ చేయడానికి చూసారు. వెళ్ళలేదు ఇంటికి. వెళ్ళకుంటే ఇంకా లాస్ట్ మొత్తం అయిపోయే మూమెంట్లో పిల్ల వాళ్ళ మామ రాజేష్ అనేట ఆయన మా పైన కత్తితో దాడి చేసిండు పిఎస్లో. పోలీస్ స్టేషన్ లోపల రూమ్ లో రిసెప్షన్ దగ్గర ఏం చేస్తున్నాను నేను నిల్చున్నా. లాస్ట్ కి అయిపోయే మూమెంట్ లా వెళ్ళిపోదాం అనే మూమెంట్ లా నిల్చున్నా. సడన్ ఇంటికి వచ్చి గొంతు కూర్చు. ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు? గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నావు. ఎన్ని కుట్లు వాడి? 4 కుట్లు. మీరేమన్నా కంప్లైంట్ చేసారా పోలీసులకు? చేయలేదు. ఎందుకు? అంటే మేము హాస్పిటల్ నుంచి డైరెక్ట్ ఇక్కడనే వచ్చేసినాం. పిఎస్కి వెళ్ళాం. పేరు నందిని. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం 24th రోజు. మా వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నందుకు మిస్సింగ్ కేసు పెట్టినందుకు కేసుకి వెళ్లాల్సి వచ్చింది స్టేషన్ లో మాట్లాడుతుంటే కన్విన్స్ అయ్యే ఛాన్స్ లో మా మావయ్య గొంతుకొచ్చి. ఎక్కడ ఉండి అప్పుడు మీ హస్బెండ్ గొంతుకొచ్చి చెప్పండి? రిసెప్షన్ లో, స్టేషన్ లోపల. నా కౌన్సిలర్, కానిస్టేబుల్ ఇద్దరు తీసుకెళ్లిరు. ఇద్దరు చూయించారు. అటు నుంచి అట్టే మేము వచ్చేసినాం. ఇంకోసారి ఇంకా గొడవలు వద్దు, మళ్ళీ కేసు అవుతుంది, మళ్ళీ ఇద్దరికి లైఫ్ కి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తిరగాల్సి వస్తుంది స్టేషన్స్. కానీ మేము అక్కడ ఉండట్లేదు, వచ్చేసినాం. కానిస్టేబుల్ మేము హాస్పిటల్ తీసుకెళ్ళినా కానిస్టేబుల్ వచ్చిండు మాతో పాటు, చూయించిండు. ఆయన లాస్ట్ వరకు కూడా ఉన్నాడు. ఏం వెహికల్ తీసుకురా? బండి మీద బైక్ మీదే వెళ్ళాం. రాఘవేంద్ర డ్యూటీ డాక్టర్. ఇవాళ డ్యూటీలో ఉన్నాను సిహెచ్సి షాద్ నగర్లో. అయితే మధ్యాహ్నము 1:30-2 ఆ ప్రాంతంలో నాని అనే ఒక పేషెంట్ వచ్చాడు. అతనికి గొంతు మీద గాయం ఉంది. అయితే ఒక 3 నుంచి 4 కుట్లు పడ్డాయి. ఫ్యూచర్స్ వేసాము. అయితే డెత్లో లేదు, అది ఒక సూపర్ఫిషియల్ వుండ్లాగా ఉందన్నమాట. అది మన ఎమ్మెల్సీలో కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇరుమల నాని సంథింగ్ అన్నారు. ఈ నాని అనుకుంటారు తన పేరు. ఏజ్ వచ్చేసి 23 to 24 years అరౌండ్ ఉంది. అంటే వాళ్ళ ఏదో లవ్ మ్యారేజ్ ఇష్యూ సంబంధించిన ఏదో మ్యాటర్ ఏదో ఉన్నట్టుంది చెప్పారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరో సమ్ రిలేషన్స్లో ఏదో గొడవ జరిగి గొంతుకు గాయం జరిగినట్టు అనిపించింది. లేదా డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ రావడం జరిగింది. అనిల్ కుమార్ అనే కానిస్టేబుల్ వచ్చాడు. సెషన్ను పంపించిందా? ఒకవేళ ఇంకా ఫర్దర్ ఎక్కడన్నా రెఫర్ చేసిందా? పేషెంట్ స్టేబుల్గానే ఉన్నాడు. సో ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ 2 days తర్వాత డ్రెస్సింగ్ కోసం రమ్మని చేస్తాము. ట్రీట్మెంట్ ఎమ్మెల్సీ కేసును అట్లా పంపించేసేయచ్చా? స్టేబుల్గా ఉంటే పంపించాం. సింపుల్ ఇంజరీ కాబట్టి పంపించాం. గ్రీవియస్ ఇంజరీ అయితే అడ్మిషన్ చేస్తాము. లేదంటే మన దగ్గర పాసిబుల్ కాకపోతే హైయర్ సెంటర్ రెఫర్ చేస్తాము. సింపుల్ ఇంజరీ కాబట్టి స్టేబుల్గా ఉన్నాడు కాబట్టి పంపించాం.